రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పోలవరం ఉపమండల పరిధిలో కేసనకుర్రు పాలెం క్షత్రియ పరిషత్ ప్రాంగణంలో పెన్మత్స గోపాలకృష్ణ రాజు అధ్యక్షతన హిందూ సమ్మేళనం జరిగింది. కార్యక్రమంలో శృంగవృక్షం పంచమ పీఠాధిపతి పుణ్యశ్రీ సాయిదత్త నగనంద సరస్వతి స్వామిజీ పాల్గొని అనుగ్రహ భాషణం చేస్తూ ఆధ్యాత్మికతే హిందూ సమాజానికి బలం ఐక్యతను మూలమని పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ ముమ్మడివరం కండ సంఘచాలక పెన్మత్స గోపాలకృష్ణం రాజు మాట్లాడుతూ సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా హిందూ సమాజం ఇలాంటి హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తుందని తెలిపారు. మరో ప్రధాన వక్త ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి సభ్యులు పాకాల త్రినాథ్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకూడదని, వీటిని వృధా చేయరాదని, సమాజ పరివర్తన కోసం సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధన్, పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ భావన, పౌర విధులు అనే 5 అంశాలను ప్రతి భారతీయుడు ఆచరణలో పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇది హిందూ విశ్వాసం చెప్పట్లేదు. నువ్వు ధర్మానికి కట్టుబడి నిలబడినట్లయితే నువ్వు చేసేటటువంటి సాధన నిన్ను శాశ్వతుడిగా, నీలో ఉండేటటువంటి ఆత్మ ప్రకాశం చేత నువ్వే భగవంతుడిగా మారగలుగుతావు అని చెప్పగలిగిన ఏకైక విశ్వాసము, దారి చూపించగలిగినటువంటి, కేవలం కబుర్లు చెప్పేసేది కాదండి, దారి చూపించగలిగినటువంటి ఏకైక ఉన్న ఒకే ఒక్క సత్యము, అదే హిందూ ధర్మము. దీనికోసం మనం చేయాల్సింది ఏంటి? ఏం చించారా? మన జీవన విధానంలో మార్పు రాకుండా మనకి వాటంతటా ఏవి అద్భుతాలేం జరిగిపోవు. ఇందాక ఎవరో అన్నారండి, స్వామి ఇందాక మేము గతంలో గోగన్న మఠం ఇందాక ప్రోగ్రామ్ చేసుకుని ఇక్కడికి వచ్చాం. అక్కడ అయ్యాజీ వేమ వారు వచ్చారు. వారు అక్కడ రాజోలు శాసనసభ్యులుగా కూడా పనిచేశారు. వారు ఒక మాట చెప్పారు నాకు, స్వామి ఒక అద్భుతం జరిగింది మా ప్రాంతంలో, అది చెప్పాల్సి ఉన్నాము, అయితే సంక్షిప్తంగా చెప్పేయండి అన్న. మేము రామాలయానికి పెయింట్ వేయడానికి ఒక వ్యక్తికి ఇచ్చాము, ఆ వ్యక్తి కాంట్రాక్ట్ పుచ్చుకున్నాడు. ఆ వ్యక్తి పెయింట్ వేయటం మొదలు పెట్టేశాక ఒక రోజు అయ్యాక తెలిసింది ఆ వ్యక్తి మన హిందూ విశ్వాసానికి చెందిన వాడు కాదు, క్రైస్తవుడు అని. ఏంటి ఎలాగా అని మేము మల్లగుల్లాలు పడుతున్నాం. మల్లగుల్లాలు అంటే ఏం చేయాలా అనే సందిగ్ధంలో ఉన్నాం. సందిగ్ధం మన గోదావరి ఈ మహానుభావులైనటువంటి ఈ ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు, ప్రచారకులు దేశం మొత్తం మీదన ఇంచుమించుగా 153,000 అంతే కదా స్వామి, ఇలాంటివి సభలు పెట్టాలి అని నిర్ణయం తీసుకుంటే ప్రకృతి ఎలా సహకరిస్తోంది అంటే, ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాల్లో అసలు ఇక్కడ జనం ఒక 20 మంది 10 మంది పొట్టమని వస్తారా అనే చోట్ల కూడా ఇలా 100 మంది కూర్చోబెడుతోంది అంటే భగవంతుడి ఆశీర్వాదం ఆర్ఎస్ఎస్ మీద ఉంది. భగవంతుడు ప్రకృతి సహకారం ఉన్నది. ఎందుకోసం ఇట్లా జరుగుతోంది అన్నట్లయితే ధర్మము. అదే మనం ధర్మంగా చూడగలిగినట్లయితేనే మనము ఆరోగ్యంగా ఉంటాము, మన ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే నా కోరికలు తీర్చేవాడా, కేవలం నేను ధర్మకర్మానుష్ఠానము చేయను, కేవలం నా కోరికలు తీరటం వరకే నేను దేవుడు గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుంటాను అన్నట్లయితే దాని వలన ఏమవుతుంది అంటే, భగవంతుడు పరమాత్మ భగవద్గీతలో అంటున్నాడు, అంత్యకాలే చ మామేవ స్మరన్ముక్త్వ కళేబరం యత్ ప్రయాతి సమద్భావం యాతి నాత్ యత్ర సంశయ. ఆయన ఏం చెప్తున్నాడంటే, అంత్యకాలంలో ఎవరైతే నన్నే స్మరిస్తున్నారో, పదం జాగ్రత్తగా వినాలి, వారు నన్నే పొందుతున్నారు. స్మరిస్తున్నారు, కేవలం నామంగా చెప్తున్నారు కాదు, జాగ్రత్తగా పట్టుకోండి. జీవితకాలము నా స్వార్థము అంటూ తిరిగి అంతస్తుల మీద అంతస్తులు కట్టుకున్నారు. భగవంతుడు ఇచ్చాడు అనుకోండి, ఐశ్వర్యం రాసిపెట్టింది అనుకోండి, వస్తుంది సంతోషం, వాళ్ళ ఇంట్లో ఆనందంగా ఉంటారు. భగవంతుడు ఇవ్వలేదు, అది నాకు వద్దు కాదు, వీడు తీవ్ర ప్రయత్నం చేసి ఏంటో కింద పడి మీద పడి ధర్మం తప్పేసి సంపాదించాడు అనుకోండి, వాడు భయంకరమైన అహంకారం అయిపోతాడు. అలా అయిపోయాడు అనుకోండి, భగవంతుడు ఏమంటున్నారంటే, జీవితకాల పర్యంతము మనకు కావాల్సినటువంటి విషయం, మనకి అతి ఆశ ఉండకూడదు, అహంకారము ఉండకూడదు, భయము ఉండకూడదు, అతి భయము ఉండకూడదు. మరి ఇంకేం చేయాలి? హిందువులందరూ మనవాళ్లే. గతంలో చేసినటువంటి పని అది. అక్క, బావ, చెల్లి, పిన్ని, తమ్ముడు ఇలా పిలుచుకున్న వాళ్ళనే మనం. ఏంటి మన కులం వాళ్ళనే పిలుచుకున్నామండి, పక్క కులం వాళ్ళని పిలవలేదా? మీ అమ్మగారు
ఇదిగో వదిలింటికి వెళ్ళి ఏం వండుకుంది వేళ కూర తీసుకురా అని ఎప్పుడు చెప్పలేదా మీకు? లేకపోతే పిన్నే మా అమ్మ మేము ఏముండేవో కూర ఎట్టమందని చెప్పి ఎవరు మీ ఇంటికి మీ పైతారాల్లో రాలేదండి? మీరు చిన్నప్పుడు ఉన్నప్పుడు రాలేదా? ఇప్పుడు వస్తున్నారండి అలాగా? ఏమైంది చెప్పండి, తేడా ఏమొచ్చింది? ఏమైందంటేనండి, కర్రీ పాయింట్స్ ఎందుకు వచ్చాయంటే అవసరం, వ్యాపారం అవుతుంది కాబట్టి పెట్టారు. వ్యాపారం అవ్వలేదనుకోండి వెంకటరెడ్డి గారు పెట్టరు కదా. ఈయన మన ముమ్మిడివరం ప్రాంతంలో మంచి ఆధ్యాత్మికవేత్త అండి వెంకటరెడ్డి గారు, గౌరవ వెంకటరెడ్డి గారు మా మిత్రులు. ఎందుకని మనందరం ఎక్కడో మర్చిపోతున్నాము. కాసేపు కనపడబోతే విలవిల్లాడిపోయేటువంటి ఆ పసివాళ్ళ యొక్క మనసు ఎలా ఉంటుందో స్వాముల వారు చిన్న కథ రూపంలో చెప్పారు. కానీ చాలా పెద్ద దాంట్లో అర్థం ఉంది. ఇదంతా మనం అనుభవిస్తున్నాం, తెలియదేం కాదు. ప్రతి ఇంటిలో, ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తి పలు సందర్భాల్లో విలవిల్లాడిపోతున్నటువంటి సంఘటనలు మనకు ఎదురవుతున్నాయి. కాబట్టి స్వాముల వారు దాన్ని చాలా జాగ్రత్తగా అర్థమయ్యేటట్టుగా చెప్పారు. అయితే ఈరోజు చుట్టుపక్కల ఉండేటువంటి హిందూ సమాజం అంతా ఇక్కడ ఎందుకు పిలిచారు, ఈ సమ్మేళనం అనేటువంటి పేరుతో ఎందుకు కలిపారు అనేటువంటి స్పష్టంగా స్వాముల వారి మాటల్లోనే వచ్చింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థ ప్రారంభించి 100 సంవత్సరాలైన సందర్భంగా ఈ ఆర్ఎస్ఎస్ వల్ల ఈ సమాజానికి, దేశానికి మేలు జరిగింది. ఆ మేలుకి కృతజ్ఞతగా మనందరం కలిసి మాట్లాడుకుందామని పిలిచారు. అయితే మీ ఊర్లో హిందువులు ఉన్నారంటే మా ఊర్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేరు సార్ అనేటువంటి మాట మనం చాలాసార్లు వింటూ ఉండేవాళ్ళం. అంటే హిందువులు అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఇది ప్రారంభంలో చాలా కాలం వింటూ ఉండేవాళ్ళం. హిందువులు ఉన్నారా అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేరు సార్ మా ఊర్లో. అంటే వాళ్ళు ఏమైనా ప్రత్యేకంగా హిందూ ధర్మానికి ప్రతీకలుగా వాళ్ళు మాత్రమేనా? ఇవన్నీ గత కొంతకాలంగా మనం చాలా సందర్భాల్లో, చాలా కార్యక్రమాల్లో ఈ విషయాలు మనం మాట్లాడుకున్నాం.